పేరు చెప్పండి అమ్మా, ఎన్నో క్లాసు? నేను ఇప్పుడు 5th క్లాస్. మై నేమ్ ఇస్ అమూల్య. ఓకే, విచ్ క్లాస్ యువర్ స్టడీయింగ్? 5th క్లాస్. ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళు కూడా చాలా ఉన్నాయి. సో అంటే ప్రైవేట్ స్కూల్స్ బెటరా, గవర్నమెంట్ స్కూల్స్ బెటరా? మీకు ఇక్కడ టీచింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మేడంలు కానీ సార్లు కానీ మీకు టీచింగ్ ఎలా చెప్తారు? ఇప్పుడు స్కూల్ నుండి గవర్నమెంట్ నుండి మీకు ఎటువంటి ఫెసిలిటీస్, యూనిఫామ్స్, ఫుడ్ విషయం కావచ్చు, ఎలా ఉంది చెప్పండి అమ్మా. అన్ని మంచిగానే, టీచర్స్ మంచి సపోర్ట్ ఇస్తారు. ఏ రాకపోయినా ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, యూనిఫామ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా ఫెసిలిటీస్ అంటే అన్నీ మంచిగా ఉంటాయి, టీచర్ మంచిగా సపోర్ట్ చేస్తారు. బెటరేనా గవర్నమెంట్ స్కూల్? మంచిగా బెటరే. ప్రైవేట్ కంటే బెటరా? ప్రైవేట్ కంటే బెటర్ సార్. నీ పేరు చెప్పమ్మా. మై నేమ్ ఇస్ సర్బ్రాసి. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. స్కూల్లో అన్నీ బాగానే ఉంటాయి. మేడమ్స్ కూడా మనకి ఏది రాకపోతే అవన్నీ వచ్చేదాకా మంచిగా చెప్తారు. మేడమ్స్ కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మంచిగా క్లాస్ మొత్తం అర్థమయ్యేదాకా రాని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి స్కూల్ మొత్తంలో ఏదైనా కానీ మంచిగా చేపిస్తారు. ఆడుకోవడానికైనా చదువుకోవడానికైనా రీడింగ్ బుక్స్, స్టోరీ బుక్స్ అవన్నీ క్లాసెస్ పెడతారు. రోజు మేము మంచిగా ఆడుకోవడానికి ఇక్కడ స్కూల్కి ఎంజాయ్మెంట్గా వస్తాం. స్కూల్లో అన్నీ బాగుంటాయి మాకు, ఫుడ్ అయినా చదువుకోవడానికి బుక్స్ అయినా అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ బెటరా, గవర్నమెంట్ స్కూల్ బెటరా? గవర్నమెంటే బెటర్. గవర్నమెంటే బెటర్. టీచింగ్ బాగుంటుంది. నేను ఫస్ట్ ప్రైవేట్లోనే చదువుకున్నా. ప్రైవేట్లో నాకు ఫస్ట్ మంచిగా చదవకపోదు, ఇక్కడికి వచ్చినాక మంచిగా చదువుతున్నా, ఫస్ట్ లీడర్ ఉంటా. ఇప్పుడు నువ్వే క్లాస్ ఫస్ట్. నమస్తే, ఒక పేరెంట్ ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. తన అబ్బాయిని ఇదే స్కూల్లో చదివిస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది, ప్రైవేట్ స్కూల్ బెటరా, గవర్నమెంట్ స్కూల్ బెటరా అనేది. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. గంగయ్య. ఓకే, ఇప్పుడు అంటే మీ అబ్బాయిని ఇదే స్కూల్లో చదివిండు. ఇప్పుడు 5, 6 అయిపోయింది. 6వ తరగతిలకు ప్రైమరీ అయిపోయింది, 5 అయిపోయింది. 6వ తరగతికి మళ్ళీ జాయిన్ చేస్తాను, తీసుకుపోతాను. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్. ఎట్లా ఉందా మరి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా మస్తు ఉన్నాయి, గల్లీకోటి ప్రైవేట్ స్కూల్లో అవుతున్నాయి. అయినా మీరు మీ అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్ కు తీసుకొస్తారు. సో ఎట్లా ఉంది? ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్ మంచిగా చూసుకుంటారు పిల్లలను, అన్నం కానీ ఏది కానీ మంచిగా చూసుకుంటారు, చదివిస్తే మంచిగా చెప్తారు. అందు గురించి మళ్ళీ మేము వచ్చిన వాటి ఇంకో వాళ్ళకి పోవటానికి గవర్నమెంట్ స్కూల్. ఎట్లా ఉంది అంటే ఈ యూనిఫామ్ ఇవన్నీ ఇస్తురా, బుక్స్ ఇస్తుండేనా? బుక్లు ఇస్తారు, వెనుకోసం ఇస్తారు, బట్టలు ఇస్తారు, ఫుడ్ పెడతారు కదా, ఫుడ్ పెడతారు. మధ్యాహ్నం ఒక పూట పెడతారు, మంచి ఫుడ్ మంచిగానే పెడతారు. ఎట్లా ఉంది అంటే మిగతా తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళు పైసలు, వాళ్ళకున్న పైసలలో ఎక్కువ ఖర్చు వీళ్ళు పేరెంట్స్ వచ్చేసి స్టడీ మీదనే పెడతారు, ప్రైవేట్ అని. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళకు మిగతా పేరెంట్స్ కు గవర్నమెంట్ ప్రైవేట్ లో జాయిన్ చేపిస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఏదో మనకు ఎవరి బుద్ధి వాళ్ళే చూపించుకుంటారు కదా, మనం ఏం చెప్పలేము వాళ్ళకి. కానీ మొత్తం గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ బెటర్, మంచిగా పెడతారు. గుడ్ కానీ మనకు చదివితే మంచిగా పిల్లలకు చెప్తారు. ఇంక మనం అందరూ మనం ఇచ్చినట్టు ఆదాయం చదివారు కదా. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ చాలా తేడా వస్తుంది, చాలా బెటర్.